మిగిలిగా ప్రేమించిన మా పరలోకపు గొప్ప తండ్రి, నాయన ఇంతవరకు ప్రభా ఇక్కడ అనేక మంది ప్రభా నీ సన్నిధికి కూడి వచ్చారు. అందరూ బట్టి నాయన నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. రావాల్సిన బిడ్డలు ప్రభా త్వర కట్టండి, నీ సన్నిధికి తీసుకురామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎండ నాయన భయంకరముగా వేడిమిగా ఉన్నది ప్రభా, ఎండ వేడిమిని ప్రభా తగ్గించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చల్లని వాతావరణాన్ని నాయన దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన ఇప్పటి వరకు నాయన నీ బిడ్డలు మంచి కీర్తులతో ప్రభా నిన్ను స్తుతించారు. అందును బట్టి నాయన నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నాయన వాక్య పఠనం చేసిన బిడ్డను ఆశీర్వదించండి. ఆ బిడ్డ జీవిత కాలం అంతా కూడా ప్రభా నిన్ను స్తుతించి ఆరాధించి నిన్ను మహిమపరిచే బిడ్డ వల్లే ఆ బిడ్డను స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన వాక్యాన్ని విశదీకరించబోనను మరుగుపరచండి, తేటైన మర్మాలు పైన పరచగలండి. గానయుల యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. 19వ సంకీర్తన మనం చూసినట్లయితే ఈ 119వ సంకీర్తన అంతా కూడా భక్తుడు దావీదు ప్రార్థన చేస్తూ మన జీవితంలో కలిగిన ప్రతి అనుకూల పరిస్థితులు అన్ని కూడా దేవుడు బయలుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 76వ వచనంలో మనం కానీ చూస్తే, నీ సేవకులకు నీవు ఇచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. ఈ 76, 77 వచనాల్లో మనం కానీ చూసినట్టుగైతే, నీ సేవకులకు నీవు ఇచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. ఈ లోకంలో మనం కానీ చూసినట్టుగైతే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కృప ఒకటే మనల్ని ఆదరిస్తుంది. కష్టాల్లో, శ్రమలు, దుఃఖము, వేదన, ఆవేదనలో జీవిస్తూ ఉన్న మనము, అననుకూల పరిస్థితుల్లో నడుస్తూ ఉన్న మనము, కష్టకాలంలో నడుస్తున్న మనము, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తుడు అంటూ ఉన్నాడు, నీ సేవకునికి నీవు ఇచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించుచున్నది. కష్టాల్లో ఆదరిస్తున్నావు, శ్రమల్లో ఆదరిస్తూ ఉన్నావు, భయంకరమైన పరిస్థితుల్లో ఆదరిస్తున్నావు. గొప్ప దేవుడు నువ్వే స్తుతిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అలా మనం కూడా దేవుడిని నన్ను స్తుతించినట్టుగైతే, ఆయన కృపను బట్టి, ఆయన ఆలోచనను బట్టి, ఆయన ప్రేమను బట్టి మనం కూడా స్తుతించినట్టుగైతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత చరణం 78వ చరణంలో చూస్తే, నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను, గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందున వారు సిగ్గుపడుదురుగాక. నీ యందు భయభక్తులు గల వారు, నీ శాసనములను తెలుసుకున్న వారు నా పక్షమును ముందురుగాక. నేను సిగ్గుపడకుండానట్లు నా హృదయము నీ కట్టల విషయమై నిర్దోషమగునుగాక. చక్కగా చూసుకుంటుకైతే దేవుని బిడ్డలారా, ఈ వచన కాల సమయంలో దేవుడు మన అందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీ ఉపదేశములను ధ్యానించుచూ ఉన్నాను, గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందున వారు సిగ్గుపడుదురు. ఈ లోకములో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి సంబంధించిన వ్యక్తిగా ఉంటే, దేవుని ఆలోచన చొప్పున నడుస్తూ ఉంటే, దేవుని ప్రేమలను కొనసాగుతూ ఉంటే, దేవుని ఆలోచన చొప్పున బ్రతుకుతూ ఉంటే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా దేవుడు నిన్ను సిగ్గుపరచుడు అని దేవుని లేఖనం తెలియజేస్తూ ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో ముందుకు సాగుతూ ఉన్న మనము, ఎప్పుడు కూడా దేవుడు మనల్ని సిగ్గుపరచుడని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడంటే నేను నీ ఉపదేశములు ధ్యానించుచున్నాను, గర్విష్ఠులు నా మీద అబద్ధములు ఆడినందున వారు సిగ్గుపడుదురుగాక. సిగ్గుపరుస్తాడు. ఎప్పుడైతే సాతానుడు నీ మీదకి వస్తాడో, సాతానుడు ఎన్ని కుయుక్తులు పన్నుతాడో, నీ కుటుంబ విషయంలో గాని, నీ బిడ్డల విషయంలో గాని, నీకు సంబంధించిన విషయాల్లో గాని, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చిన్న చిన్న అవరోధాలు సృష్టించినా కూడా దేవుని మాటలకు నువ్వు గాని లోబడితే, దేవుని ప్రేమలో నువ్వు కొనసాగితే, దేవుని ఆలోచన చొప్పున నువ్వుగా నడిస్తే, దేవుడు వాడిని సిగ్గుపరుస్తాను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు విరోధముగా ఏదైతే ఉన్నదో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని నమ్మినప్పుడు, దేవుని ఆలోచన చొప్పున నడిచినప్పుడు, దేవుని ప్రేమలో నువ్వు కొనసాగుతూ ఉన్నప్పుడు, నిన్ను నమ్మిన దేవుడు ఎప్పుడు కూడా నిన్ను సిగ్గుపరచనని దేవుడు తెలియజేస్తాడు.
మధ్యాహ్న కాల సమయంలో చక్కగా దేవుడు మనందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ శాస్త్రములను తెలుసుకుని వారును నా పక్షమున నుందురుగాక, నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక. ఎల్లప్పుడూ నీ కట్టడల విషయమై ప్రభువా, ఎల్లప్పుడూ నీ శాసనముల విషయమై ప్రభువా, నేను నీ సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న నేను ఎన్నడూ కూడా తప్పిపోనని మరి దావీదు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో ముందుకు సాగుతూ ఉన్న మనము, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు కూడా దేవుని మరి మాటలు మరి తప్పిపోకుండా మనం ఉన్నట్టుగైతే నిన్నెన్నడూ కూడా దేవుడు సిగ్గుపరచని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చిన్న చిన్న కష్టాలు వచ్చినా, చిన్న చిన్న శ్రమలు వచ్చినా, చిన్న చిన్న అననుకూల పరిస్థితులు కలిగిన నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని బలపరుస్తాడు, నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబం అంతటిని కూడా దేవుడు ఆయన కనుసన్నల్లో ఉంచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత 81వ చరణం మనం చూస్తే, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. చక్కగా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. పరిశుద్ధమైన దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏం మాట్లాడుతున్నాడంటే, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. దేవుని వాక్యం మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటారో, దేవుని ఆలోచన మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటారో, దేవుని కనుసనలో ఎవరైతే నడుస్తూ ఉంటారో, దేవుని ప్రేమలో ఎవరైతే కొనసాగుతూ ఉంటారో, దేవుని ఆలోచన చెప్పినట్టే బ్రతుకుతూ ఉంటారో, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 82వ చరణంలో ఏమంటాడంటే, నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట వరకు కనిపెట్టి క్షీణించుచున్నవి, ఎదురు చూస్తూ ఉన్నాడు. అయ్యా, నువ్వు నాకు ఇచ్చిన మాట నువ్వు ఏం చేశావు ప్రభువా? అయ్యా, నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానం ఏం చేశావు ప్రభువా? అయ్యా, నువ్వు నాకు ఇచ్చిన మరి మాటలు ఏమైనాయి ప్రభు అని దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు భక్తుడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మన పితరులు మరి అబ్రహాం జీవితంలో మనం కానీ చూసినట్టుగైతే ఆయన ఎంతకాలం ఎదురు చూసినట్టు తెలుసా? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన యవ్వన కాలంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని, యవ్వన కాలంలో దేవుడిచ్చిన మాటను పట్టుకొని, యవ్వన కాలంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని తట్టి పెట్టుకొని ఆయన 99 సంవత్సరాల వరకు ఆయన ఎదురు చూసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, నేను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. దేవుడిచ్చిన మాట కొరకు, దేవుని కొరకు మనము ఎదురు చూసే బిడ్డలాగా ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతేకాని దేవుడు ఈ కార్యం చేయలేదు, దేవుడు నా బిడ్డ పట్ల ఎందుకో చేయటం లేదని మరి దేవుని మీద సనగటం కాదు, కానీ నువ్వు ఎదురు చూసే కుమార్తెగా, నువ్వు ఎదురు చూసే కుమారుడుగా, ఎదురు చూసే బిడ్డగా నువ్వు ఉన్నట్టుగైతే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత చట్టం చూస్తే, నేను పొగ తగులుతున్న సిద్ధి వలెనైతిని, అయినను నీ కట్టడలను నేను మరుచుటలేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతో మరి మంచి దేవుని వాక్యం ఇది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, నేను పొగ తగులుచున్న సిద్ధి వలె అయితిని, అయినను నీ కట్టడలను నేను మరుచుటలేదు. చక్కగా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. నేను పొగ తగులుచున్న సిద్ధి వలెనైతిని. ఒక పొగ మనము ఆవిరి కుడుము మనం కానీ పెడితే ఆవిరి కింద నుంచి వస్తా ఉంటే పైన ఏమవుతుంది? ఆ ఆవిరి కుడుము చక్కగా మనకి ఫ్రై అయిపోతుంది. అలాంటి జీవితం దేవుని కొరకు కనిపెట్టుకొని, దేవుని కొరకు కష్టపడుతూ, దేవుని కొరకు నడుస్తూ, దేవుని కొరకు ఆయాసపడుతూ ఆయన తన జీవితాన్ని ఆవిరి కుడుము వలె, ఆయన ఒక పొగ పెట్టిన సిద్ధి వలె ఆయన జీవితాన్ని ఉంచుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమైతే దేవుని సన్నిధిలో చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పుడు,
మరి దేవుని సన్నిధిలో చిన్న చిన్న పనులు వచ్చినప్పుడు, చిన్న చిన్న అనుకూల పరిస్థితులు కలిగినప్పుడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని మీద సనుక్కుంటూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు అంటున్నాడు, నేను పొగ తగులుచున్న సిద్ధి వలెనైతిని. పొగ తగులుచున్న సిద్ధి ఏమవుతుంది? అది కమలి 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 చిన్నదైపోతుంది అన్నమాట. మన జీవితంలో కూడా దేవుని కొరకు ఎదురు చూసే కుటుంబాలు, దేవుని కొరకు ఎదురు చూసే బిడ్డలు, దేవుని కొరకు మరి నడిచేవారు, దేవుని పని కొరకు బ్రతికేవారు అలాగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో ఆయన చక్కగా ఆ ఊసు దేశం అంతట్లో ఆయన ఒక గొప్ప ధనవంతుడై ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనంత ధనవంతుడు ఆ ఊసు దేశం, ఆ తూర్పు దేశం అంతట్లో కూడా ఎవరు లేరని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అలాంటి యోబును మరి ఆ పొగ పెట్టిన సిద్ధ ఏ విధంగా తయారైపోతుందో ఆ విధంగా దేవుడు తన ఆస్తి తీసేశాడు, తన ఉనికిని తీసేశాడు, తన బట్టలు పోయినాయి, తన సంపద పోయింది, తన కుటుంబం పోయింది, తన బిడ్డలు సరిపోయారు, తనకున్న ఆస్తి అంతా కూడా నాశనం అయిపోయింది. అయినా కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ఆయన కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, దుఃఖం వచ్చినా, అననుకూల పరిస్థితులు కలిగినా కూడా ఆయన దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ఆయన దేవుని మార్గంలో నడిచాడు కనుక దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే భక్తుడు అంటున్నాడు ఇక్కడ, నేను పొగ తగులుచున్న సిద్ధి వలెనైతిని, ఆయనను నీ కట్టడలను నేను మరుచుటలేదు. అయినా కూడా శ్రమ వచ్చినా సరే, దుఃఖం వచ్చినా సరే, నేను భయంకరమైన పరిస్థితుల్లో నడుస్తూ ఉన్నా సరే, నీ వాక్యాన్ని మాత్రం నేను మరిచిపోలేదు ప్రభువా. అయ్యా, నీ ప్రార్థన మాత్రం నేను మరిచిపోలేదు ప్రభువా. అయ్యా, నీ సన్నిధిని నేను మరిచిపోలేదు ప్రభువా. అయ్యా, నీ మార్గంలో నేను మరిచిపోలేదు ప్రభువా. నీ మార్గంలో నేను నడుస్తూ ఉన్నా, నీ ప్రయాణంలో నేను కొనసాగుతూ ఉన్నా, నీ ప్రజలతో నేను నడుస్తూ ఉన్నా, నీ సన్నిధిలో నేను బ్రతుకుతూ ఉన్నాను ప్రభువా. ఎంత కష్టం వచ్చినా సరే నేను మాత్రం నీ మార్గాన్ని నేను విడిచిపెట్టను అని భక్తుడు దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత చిన్న మనంగా చూసినట్లయితే, నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను, నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు? నీ ధర్మశాస్త్రమును అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకున్నటకై గుంటలు త్రవ్విరి. నీ ఆజ్ఞలన్నీ నమ్మకం తగినవి. పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు. నాకు సహాయము చేయము. భూమి మీద నుండకుండా వారు నాశనము చేయుటకు కొంచెమే తప్పాను. అయితే నేను నీ ఉపదేశములు విడువకై ఉన్నాను. భక్తుడిన దావీదు మాట్లాడుతున్నాడు. ఆయన దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అయ్యా, భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నా సరే, భయంకరమైన స్థితిలో నేను నడుస్తూ ఉన్నా సరే, అయ్యా, సాగుతో నేను ప్రయాణం చేస్తున్నా సరే, అయ్యా, సాగుతో నేను ముందుకు సాగుతూ ఉన్నా సరే ప్రభువా, ఎల్లప్పుడూ కూడా నేను నీ ఉపదేశములను నేను విడువక ఉంటాను ప్రభువా అని ఒక తీర్మానం చేసుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కని తీర్మానం. దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదుకు ఎన్ని ఆటంకాలు వచ్చినాయో, దావీదుకు ఎన్ని శ్రమలు వచ్చినాయో, దావీదు జీవితంలో ఎన్ని పరిస్థితులు, అననుకూల పరిస్థితులు వచ్చినాయో మనము ఒక 2-3 చూసుకొని మనం ముందుకెళ్దాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యాక్చువల్ గా దావీదు మామ అయిన సౌలు దేశానికి రాజుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా సరే పిల్లనిచ్చిన మామ సౌలు మరి ఆ అల్లుడు ఎప్పుడైనా కూడా బాగుండాలని కోరుకుంటూ ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే సౌలు జీవితంలో ఏమైందంటే మరి 18 మనం చూసినట్టుగైతే 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే, ఆమె అతనికి ఉరిగా నుండునట్లును, ఫిలిష్తీయుల చెయ్యి అతని మీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇద్దుననుకొని, ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడు అవుతుంది దావీదుతో చెప్పాను. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఎంత మరి భయంకరమైన ఆలోచన చేస్తూ ఉన్నాడు.
దావీదును చంపాలని, దావీదును మట్టు పెట్టాలని, దావీదును మరి భయంకరమైన పరిస్థితుల్లో నెట్టాలని ఆయన కుమార్తెనిచ్చి వివాహం చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె అతనికి ఉడిగా నుండినట్లును, ఆమె ఉడిగా ఉండాలంట. అల్లుడు ఎక్కడైనా బతకాలని కోరుకుంటారు, కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన సౌలు జీవితంలో ఎప్పుడు కూడా ఆయన మరి అలాగే చూసినట్టు ప్రియమైనటువంటి అదే 28వ వచనంలో మనం కానీ చూస్తే, యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతన్ని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా నుండెను. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయో. చూసినట్టుగైతే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడు కూడా మరి రాజు ఆయనకు విరోధముగానే ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విరోధం ఎందుకు కలుగుతుందో, ఈ విరోధం ఎందుకు మరి వస్తుందో చూసినట్టుగైతే అదే 19వ అధ్యాయము 1వ సమూయేలు గ్రంథము 9వ వచనంలో మనం కానీ చూసినట్టుగైతే, యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చెను. సౌలు ఈట పట్టుకుని ఇంట కూర్చొని ఉండెను. చూడండి, ఎప్పుడైతే దురాత్ముడు వచ్చాడో, దురాత్మ దేవుని సన్నిధి నుండి సౌలు మీదకి ఎప్పుడైతే దిగిందో, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దురాత్మలు కూడా దేవుని దగ్గర నుండి వస్తాయి, పరిశుద్ధ ఆత్మ కూడా దేవుని దగ్గర నుండి వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ ఆత్మ పరిశీలన చేసి మనం తెలుసుకోవాలి. ఏ ఆత్మతో ఉంటున్నావో, ఏ ఆత్మతో నడుస్తూ ఉన్నావో, ఏ ఆత్మతో జీవిస్తూ ఉన్నావో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా మనము పరిశీలన చేసి తెలుసుకోవాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు 1వ సమూయేలు రాసిన గ్రంథం 19:9వ వచనంలో అంటున్నాడు, యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చెను. దేవుని వద్ద నుండి వచ్చింది. ఆ దురాత్మ కూడా దేవుని వద్ద నుండి వచ్చింది. ఎప్పుడైతే దురాత్మ దేవుని వద్ద నుండి వచ్చిందో, ఆ దురాత్మ దేవుని ఆవరించిన సౌలును ఆవరించిందో, సౌలు మనసు మారిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సౌలు మనసు మారిపోయి ఏం పెట్టుకున్నాడు? ఈట పెట్టుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనతో ఉంటే, పరిశుద్ధాత్మ నువ్వు ధరించుకుంటే, పరిశుద్ధాత్మతో నువ్వు నడవగలిగితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పట్టుకుంటావు. అయితే సౌలు తన జీవితంలో దురాత్మ ఎప్పుడైతే వచ్చి మరి సౌలును మరి ఆవరించిందో, వెంటనే ఈటిని పట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఈటి ఎందుకంటే దావీదును చంపాలని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్ని అననుకూల పరిస్థితుల మధ్య ఎలా చెప్పుకుంటూ పోతే ఆయన జీవితంలో చాలా చాలా ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే మరి అలాంటి జీవితంలో కూడా ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎంత దుఃఖము, అననుకూల పరిస్థితులు వచ్చినా కూడా దేవుడు మాటలు మాత్రం ఎప్పుడు మేరలేదు దావీదు తన జీవితంలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు, నీవు నియమించిన శాసనములను నేను అనుసరించినట్లు నీ కృప చేత నన్ను బ్రతికించు ప్రభువా. ఎంతమంది నా మీదకి వచ్చినా, ఎన్ని అనుకూల పరిస్థితులు నా మీద కలిగినా, ఎంతమంది మరి నా మీద ఎదురు దాడి చేసినా, శత్రువులు నా మీద దాడి చేసినా కూడా ప్రభువా, అయ్యా నేను బ్రతకాలంటే నీ కృప కావాలి అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్టి కృప కొరకు మనం కూడా ప్రార్థన చేస్తే, అట్టి ప్రేమ కొరకు మనం కూడా ప్రార్థన చేస్తే, అట్టి ఆలోచన కొరకు మనం కూడా ప్రార్థన చేస్తే, దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన కృప నీకు కలుగుతుందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత చక్కగా మనం చూస్తే, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది, నీ విశ్వాస్యత తరతరములు ఉండును, నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా ఉన్నది, సమస్తమును నీకు సేవ చేయించున్నది, కావున నీ నిర్ణయము చొప్పున నేటికి స్థిరపడి ఉన్నవి. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
దేవుడు మరి ఆయన మాట, దేవుని మాట ఏ విధంగా ఉందో, దేవుని ఆజ్ఞలు ఏ విధంగా ఉన్నాయో, దేవుని ఆలోచన ఏ విధంగా ఉందో కీర్తనకారుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆది యందు దేవుడు ఉండెను, దేవుడు వాక్యమై ఉండెను, ఆయన ఆ వాక్యము శరీరధారి మన మధ్య సంచారం చేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదిలో ఉన్న దేవుడు, ఆదిలో ఉన్న మరి ఆ దేవుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మాట చొప్పున మరి భూమి ఆకాశములను సృజించాడు. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మబడి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును మరి చీకటిని ఆయన వేరుపరచెను. దేవుడు వెలుగుకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టెను. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట చొప్పున సృష్టి అంతా కూడా దేవుడు సృజించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డారా, ఆయన మాట చొప్పున దేవుడు సృష్టిని సృజిస్తే ఎక్కడ ఏది ఉండాలో, పగలు పగలుగానే ఉంది, రాత్రి రాత్రిగానే ఉంది, ఈ భూమి భూమిగానే ఉంది, సూర్యుడు సూర్యుడిగానే ఉన్నాడు, చంద్రుడు చంద్రుడిగానే ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అవి ఎప్పుడు కూడా ఆ మాట తప్పలేదు. అవి ఏ వరుసలో తిరగాలో, ఏ వరుసలో ప్రయాణం చేయాలో అదే వరుసలో ఆది యందు దేవుడు ఏదైతే చెప్పాడో అదే వరుసలో ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మనమైతే దేవుని మాట వినకుండా, దేవుని ఆలోచన చొప్పున నడవకుండా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దాని చేత నా ప్రాణము చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. కావున నీ నిర్ణయం చొప్పునవి నేటికి స్థిరపరచబడి ఉన్నవి. నేటికి ఆయన ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటకి కట్టుబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమైతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మాటకు కట్టుబడకుండా మనకి ఇష్టానుసారమైన మార్గములో, ఇష్టానుసారమైన ఆలోచనలతో, ఇష్టానుసారమైన బతుకుతూ దేవునికి మరి విరోధులుగా మనం జీవిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత చరణం మనం చూసినట్టుగైతే, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమయ్యేలా నా సమయము నేను నశించి ఉండును, నీ ఉపదేశముల వల్ల నీవు నన్ను బ్రతికించినవి, నేను ఎన్నడూ వాటిని మరువను. చక్కగా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమయ్యేలా నీ శ్రమల యందు నేను నశించిపోయేవాడిని. ప్రభువా, అయ్యా ఎంత గొప్ప దేవుడు తండ్రి, అయ్యా ఎంత గొప్ప ప్రభువు తండ్రి, అయ్యా నీ ధర్మశాస్త్రము, అయ్యా నీ వాక్యము నన్ను ఆదరిస్తూ ఉంది, నీ వాక్యము నన్ను బ్రతికిస్తూ ఉంది, నీ వాక్యము నన్ను జీవముతో నడిపిస్తూ ఉన్నదని మరి కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమయ్యేలా నా శ్రమల యందు నేను నశించిపోయేవాడిని. ప్రభువా, ఎప్పుడో నశించిపోయేవాడిని, ఈ లోకంలో నశించిపోయేవాడిని ప్రభు అని దేవుడిని అడుగుతూ ఉన్నాడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునితో ఆయన కృతజ్ఞతాపూర్వకంగా దేవుడు మధ్య మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే నీ ఉపదేశముల వల్ల నన్ను బ్రతికించితివి, నేను ఎన్నడూ వాటిని మరువను. ఎన్నడూ కూడా నీ ప్రార్థనలు నేను మరువను ప్రభువా, నీ ఆలోచన నేను మరువను ప్రభువా, అయ్యా నీ ప్రార్థన మందిరాన్ని నేను మరువను ప్రభువా, నీ వాక్యాన్ని నేను మరువను ప్రభువా, నీ ఆలోచన చూపని నేను బ్రతుకుతాను ప్రభువా ఒక తీర్మానం చేసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్టి తీర్మానము మనం కూడా జరిగినట్టుగైతే, మనం కూడా పొందుకున్నట్టుగైతే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ కలిగిన సర్వాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు, అభివృద్ధి చేస్తాడు. ఈ మొత్తం 118వ మరి ఈ సంకీర్తనలో మనం చూసినట్టుగైతే చక్కగా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో ఎంత కష్టం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా, ఎంత అనుకూల పరిస్థితులు వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా సరే ఎప్పుడు కూడా దేవుడు మాటలను మర్చిపోలేదు, దేవుని వాక్యాన్ని
బ్రతికిస్తూ ఉన్నావు ప్రభువా. అంత భయంకరమైన పరిస్థితులు వచ్చిన ఈట తీసుకొని మరి ఆ పొడిచినా సరే ఆయన తప్పించుకొని దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అలాంటి జీవితం మనకు కూడా కావాలంటే, నీ శ్రమల్లోనూ బ్రతకాలి అంటే, నువ్వు కష్టాల్లోనూ బ్రతకాలి అంటే, అననుకూల పరిస్థితుల్లోనూ బ్రతకాలి అంటే, దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని నువ్వు పట్టుకొని నువ్వు ముందుకు సాగితే దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవుడు నీ కుమారులను, నీ బిడ్డలను, దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించి బలపరుచును గాక. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించును గాక. మనం ప్రార్థన చేసుకుని ప్రేమించిన మా పరలోకపు గొప్ప తండ్రి, ఇంతవరకు